ఈ వారము సింహరాశి జాతకులకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఇబ్బంది అనగానే భయపడకండి. ఇంతకుముందే మొదట్లోనే చెప్పినట్టు వారి వారి వ్యక్తిగత జాతకాల్లోని గ్రహస్థితులను బట్టి పరిస్థితులు కొంచెం ఎక్కువ తక్కువ మారుతూ ఉంటాయి. భయపడకండి. అయితే ఈ సింహరాశి జాతకులకు మామూలుగా చూసుకుంటే కనుక ఈ వారం మానసిక శాంతి అనేది ఉండదు. వీలైనంత తక్కువగా మాట్లాడండి. లిజన్ మోర్, రియాక్ట్ లెస్. ఎక్కువగా వినండి, తక్కువగా స్పందించండి. అలాగే అప్పుల జోలికి వెళ్ళకండి. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు అవకాశం ఉంది, ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర ఉండేట్టు చూసుకోండి. మెదడుకు కొంచెం విశ్రాంతిని ఇవ్వండి. అలాగే విద్యార్థులైన సింహరాశి జాతకులు ఈ వారము కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఏవైనా అప్లికేషన్స్ పెట్టాల్సి ఉంటే ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చును సింహరాశి విద్యార్థులకు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సింహరాశి జాతకులు ఈ వారము చక్కగానే పర్ఫామ్ చేస్తారు. అలాగే కొత్త విషయాలను నేర్చుకుంటారు. అవసరమైతే గనక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక కొత్త అవకాశాలకు ప్రయత్నం చేయండి. కొత్త అవకాశాలను పొందడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోండి. కొత్త ఆపర్చునిటీస్కి ట్రై చేయండి. అలాగే వ్యాపారస్తులైన సింహరాశి జాతకులకు ఈ వారం సామాన్యంగానే ఉంటుంది, సాధారణంగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డౌన్గానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారము సింహరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.